పార్క్ వద్ద బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అని ఉద్దేశంతో భారీ ఎత్తున 72 గంటల పాటు కూడా నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. నిరసన నిరాహార దీక్షను దీనికి సంబంధించి కూడా గొల్ల కుర్మలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తల్లి రావడం జరిగింది. కొంతమంది మనతో పాటు ఉన్నారు, కూడా వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు యాదవ్ సోదరులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈ రోజు కవితక్క గారు ఏదైతే ఈ బీసీల కోసం 42% రిజర్వేషన్ సాధించేందుకు చేస్తున్నట్టే పోరాటానికి కామారెడ్డి జిల్లా నుంచి మా కుర్మ సోదరులు, యాదవ సోదరులు, అలాగే మత్స్య శాఖకు సంబంధించిన బెస్తవారు, ముదిరాజులు, గౌడ సోదరులు, పలు రకాల కుల సంఘాలు కవితక్క గారి మద్దతు ఇవ్వడానికి ఇవాళ ఇక్కడ ఈ ఇందిరా పార్క్ వద్దకు రావడం జరిగింది. బీసీల కోసం కవితక్క చేసే దీక్షకు మా యొక్క కామారెడ్డి జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మా కుల సంఘాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఎంతమంది వరకు వచ్చి ఉంటారు? ఇప్పుడు దాదాపుగా ప్రతి జిల్లా నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా, మండల కేంద్రం, గ్రామం నుండి ప్రతి కులాలు ఇక్కడికి ఇక్కడ చౌకకు బయలుదేరడం జరిగింది. ఈ దీక్షా స్థలికి ప్రతిరోజు వస్తూనే ఉంటారు, కవితక్క గారికి మద్దతు తెలియజేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇట్లా రావడానికి గల కారణం ఏమంటారు? మా యొక్క ఇప్పుడు బీసీ కులాలలో కుల వృత్తులను అందరి దృష్టికి రావాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో ఈ బీసీలకు 42% సాధిస్తే విద్యా, ఉద్యోగంగా కావచ్చు, రాజకీయంగా కూడా అనేక రకాలైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ దీక్షకు మద్దతు ఇవ్వడానికి వీళ్ళందరూ కుల సంఘాల వారిగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనతో పాటు జాగృతి కీలక నాయకుడు రూప్ సింగ్ గారు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 72 గంటల పాటు దీక్షను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం కూడా కేవలం ఈ రోజు 4 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? అసలు 72 గంటల పాటు పర్మిషన్ ఇవ్వాలని చట్ట పద్ధతిలో దరఖాస్తు చేసుకున్న తర్వాత అది ఇవ్వాల్సినటువంటి అధికారం వాళ్ళకు ఉండగా కూడా ఇవ్వకుండా ఒక్కరోజు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేక హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. బహుశా ఈరోజు లంచ్ మోషన్లో హైకోర్టు 72 గంటల పాటు పర్మిషన్ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ 72 గంటల పాటు అవకాశం, అనుమతి ఇవ్వకపోతే మరి కవితమ్మ గారు ఆల్రెడీ నిన్ననే ప్రకటించారు, 72 గంటలు తన ఇంట్లోనన్నా కూర్చొని ఈ 72 గంటల నిరాహార దీక్షను కొనసాగిస్తే తప్ప మధ్యలో ఆగే ప్రసక్తే లేదు. ఈ బీసీ 42% రిజర్వేషన్ సాధేంత వరకు అనేక రకాల పోరాటాలు చేశాం, ఇప్పుడు దీక్ష చేస్తాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా జాగృతి యాత్రలు చేపడతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ దాంతోపాటుగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా బీసీల గురించి పట్టించుకున్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారు ప్రజెంట్ ధర్నా చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటున్నారు? అది రాజకీయంగా తన పట్ల బురద చల్లేటువంటి ప్రయత్నంలోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప వాస్తవం కాదు. కవితమ్మ గారు బీసీల పోరాటం ఇవాళనే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ పోరాటాన్ని ముందుకేసుకున్నది. అయితే దీనికంటే ముందు దేశవ్యాప్తంగా 33% మహిళా బిల్లు సాధన పోరాటాన్ని ముందుకెత్తుకొని అది సక్సెస్ చేసింది. దాంట్లో భాగంగానే అప్పుడే ఈ మహిళలతో పాటు బీసీలకు ఇవ్వాలనేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మరి కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి తిరిగి మరోసారి ఈ పోరాటాన్ని తన భుజాన వేసుకొని అణగాడినటువంటి బీసీ వర్గాల్లో న్యాయం జరగాలనేది తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పోరాటం యొక్క ఫలితం. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ధర్నాకు మద్దతు ఇస్తున్నారా లేదా? కాంగ్రెస్ పార్టీ నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే అది ఇప్పటికే అమలుకు పూర్తి స్థాయిలో జీవో రిలీజ్ అయ్యేది. కానీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేక రకరకాల ఎత్తుగడలతో ఒకసారి ఏమో కేంద్రానికి బిల్లు పంపించి అసెంబ్లీలో తీర్మానం చేసి, రెండోది వాళ్ళు ఇవ్వడానికి ఆలస్యం ఉంది, ఇక్కడేమో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, ఈ లోకల్ బాడీ ఎన్నికలు పోవాలంటే తప్పనిసరిగా మరి అమలు చేయాలి కాబట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్లన్నా అది సాధించేసి అమలు చేస్తారంటే ఆర్డినెన్స్ ప్రకారం జీవో ఇవ్వాల్సి ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి పోయింది కాబట్టి మేము ఇయ్యలేమని ఇక్కడ చేతులు ఎత్తేస్తా ఉన్నారు. అలాగే కొంతమంది అక్కడికి పోయి సెంట్రల్ ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదంతా బీసీ వర్గానికి మోసం చేసేటువంటి ఉద్దేశమే తప్ప న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి లేదనేది నగ్న సత్యం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 72 గంటల పాటు దీక్ష కొనసాగుతుందని కూడా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల పైన
చిత్తశుద్ధి లేదనేది కూడా వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.